తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందమైన వేళ్ళకి చక్కటి ఉంగరాలండి. అవునండి. వెంకటేశ్వర స్వామి వారు అలా నుంచునున్నారంతే. అలాగే లక్ష్మీ అమ్మవారు, సాయిబాబా, వినాయకుడు, హనుమంతుల వారి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో ఉంగరాలు. అయితే నేను ఇలా పలానా గ్రూప్ ఆఫ్ పీపుల్ లా కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చింది, అసలు అలా దేవుడి విగ్రహాలని మీరు దేవుడి రూపుల్ని అలా ఉంగరాలుగా పెట్టుకోకూడదు అని. కొంతమంది అక్షరాల నిజమమ్మాది. నిజమా? అక్షరాల ఇది నిజం. ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నారు కదా గురువు గారు. అందుకని ఎప్పటి నుంచే పాపం మనం చుట్టుకుంటూనే ఉంటుంది. దీనివల్ల దోషం ఏంటండి అసలు? మీరు ఆడవాళ్ళుగా కూర్చున్నారు కాబట్టి ఇక్కడ నేను కొన్ని మాటలు మాట్లాడకూడదండి. కానీ మీరు ఒక విషయం గురించి ప్రశ్నగా అడుగుతున్నారు కాబట్టి 10 మందికి చెప్పడం కోసం చెబుతున్నా. ఇది చాలా మంది అడిగారు. ఎప్పుడూ కూడా చేతులకి భగవద్దత్తమైన ఉంగరాలు పెట్టకూడదు. అవునా? మెడలో కాయిన్ రూపు అలా మీరు వేసుకోండి. దానికి ఏ దోషము అంటూ ముట్టుమైన ఏ దోషాలు ఉండదు మెడలో ధరించేటువంటి దానికి. కానీ చేతికి పెట్టినటువంటి ఉంగరాలు, అందులోనూ మొన్న చూసా ఆ వెంకటేశ్వర స్వామి ఉంగరం ఆ వేల కన్నా 4 ఎంతలు ఉందండి. ఇంత పెద్దగా పెట్టుకుంటారు. ఇటు మొన్న దశావతారాలు ఉంగరం అని చెప్పి అటు ఉంది ఇటు ఉంది. అది సరే ఎంత బరువుందనే విషయం మనకెందుకు, కానీ ఆ వేలకి డబల్ 2 3 పెట్టుకుంటే నేను అనుకున్నా, భగవంతుడా తెలియక వాళ్ళు చేశారు, ఆ తప్పును మరణించు భగవంతుడా అంట. ఏంటంటే తప్పేంటి? ఉదయం ఇంట్లో స్నానం చేసి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. మధ్యలో మీరు వాష్రూమ్కు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీ చేతిగా ఉంగరం ఉంటుందిగా. అక్కడ వరకు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు చేతిగా ఉంగరం ధరించినప్పుడు అది ఎంతవరకు మీకు అది ఉపయుక్తంగా మీరు చేసేటువంటి పనికి అక్కడ దానికి మీకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచించుకోవాలి. అది ఒక్కసారి గమనిస్తే చేతికి ఎవరు ఉంగరాలు పెట్టుకోరండి. అదేంటండి మేము ఒక్క వాష్రూమ్కి వెళ్ళి ఉంగరం తీసి అక్కడ పెట్టేసి వెళ్తామండి. చెప్పటం వేరు, ఆచరించటం వేరు. మేము ప్రశ్న చేస్తే వెంటనే మేము తీసి పక్కన పెట్టేసి వెళ్తామండి అని చెప్తారు. ఆచరణలో వస్తుందా పని? ఆచరణలో రాదు. 24 గంటలు అమెరికాకి ఫ్లైట్లో వెళ్తారు, మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు తీసి అక్కడ పెట్టి వెళ్తారా? కాదు కదండి. అంటే చేతికి ఎందుకు ఉంగరాలు పెట్టుకోకూడదు అని అంటే కొన్ని పరిస్థితులతో అస్పృశ్యమైనటువంటి స్పృశించవలసిన పరిస్థితి వస్తుంది. ఆ వాటిని స్పృశించినప్పుడు నీ చేతికి ఉన్నటువంటి ఆ భగవంతుడి ఉంగరం ఉన్నప్పుడు ఆ అస్పృశ్య దోషం అనేటువంటిది ఎంతవరకు నీకు ఆపాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆ కారణం చేతనే భగవంతుడు ఉంగరాలు చేతికి పెట్టవద్దు. అసలు ఏ రూపు కూడా. అదే ఇక్కడ కనుక మగవాడు కూర్చున్నట్లయితే ఇంకా దారుణంగా చెప్పేవానండి. నేను పచ్చిగా చెప్పేసేవాడిని. అంటే ఇంక ఇప్పుడు ఎలాంటి వీడియోలు వస్తున్నాయంటే గురువుగారు, ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీ అమ్మవారిది అనుకోండి, ఎటువైపుకి పెట్టాలి, పాదాలు ఎటు రావాలి, శిరస్సు ఎటువైపు ఉండాలనేవి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే పెట్టుకోవచ్చు. వినే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, చెప్పే వాళ్ళకి అసలు విషయ పరిజ్ఞానం లేదు. అంతేనా? కొంచెం లాజిక్ అమ్మా, కొంచెం లాజిక్ ఆలోచించండి. మీకు చెబుతున్నా నేను, కొంచెం లాజిక్ ఆలోచించండి. దేవుడు మీరు మామూలుగా ఏదైనా బంగారం పెట్టుకోదు, కానీ దేవుడి రూపం ఉంది అన్నప్పుడు అది పెట్టుకున్నప్పుడు మీరు వాష్రూమ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క స్థితిగమనాలు ఎలా ఉంటాయి, తర్వాత మేము చేతులు కడుక్కుంటాం కదండి అనొచ్చు. కానీ మీరు చేతులు కడుక్కున్నా కాళ్ళు కడుక్కున్నా అస్పృశ్యమైనటువంటి పరిస్థితులలో మీరు స్పృశించవలసిన పరిస్థితి వస్తే ఆ చేతికి అనేటువంటిది ఆ ఉంగరం ఉన్నప్పుడు మీకు అది ఎంతవరకు అది దోషమా కాదా అని ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడి విగ్రహాలు చేతికి పెట్టుకోండి, మెడలో వేసుకోండి, మెడలో వేసుకోవచ్చు, శుభ్రంగా వేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు ఖచ్చితమైన నిర్ధారణ ఉంది నేను పక్కన పెట్టి వెళ్తా అంటే అది మీ ఇష్టం. అది అనుమానాస్పదం అన్నప్పుడు పెట్టవద్దు అని చెప్తాను నేను. 2 మెడలో వేసుకునేది అనుకోండి, ఇప్పుడు నాకు ఇది ఉంది,
ఇది ఉంది, ఇది ఉంది. అంటూ ముట్టు మైల ఏమి వీటి మెడలో వేసుకున్న వాటికి ఉండవు. అంటే ఎందువల్ల అది ఒక రకమైనటువంటి మాల. అనేకం కూర్పు, అనేకం కూర్పు. మెడలో ధరించేటువంటి దానికి ఎలాంటి దోషము ఉండదు. ఇప్పుడు మీరు మెడలో ఒకటి వేస్తున్నారు, దానికి అంటూ ఉండదు, ముట్టు ఉండదు, మైలా ఉండదు, మెడలో వేసుకోవచ్చు. బయట ఉంటే తీసేయాలి అవసరం లేదు. ఇలా కొన్నిట్లకి చెప్పబడి ఉంటాయి. దాన్ని కాదు అని మనం చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలమ్మా. ఎవరో ఏదో చెప్పారు, స్వామివారిని ఇటు పెట్టండి, తలకిందలుగా పెట్టకండి, పైకి పెట్టండి, లక్ష్మీవారిలా పెట్టండి, మంచి దృష్టి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా, లేదంటే వినేవాడికి చెప్పేవాడు లోకువా, ఎక్కడో ఉంది మొత్తానికి. అది ఏదనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. నిజంగా చెప్పాలంటే చెప్పేవాడికి వినేవాడు లోకువండి. అందుకనే ఏది తోస్తే అది ప్రమాణం లేకుండా నేను చెప్పిందే ప్రమాణం అంటాడు. గ్రంథం ఉందా, నేను చెప్పాగా నువ్వు విను, నా మాటే శాసనం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటిప్పుడు నాకు కొన్ని గుర్తొస్తాయండి. ప్రజ్వలిత అగ్ని శిఖాసదృశ సమాన్వితుడైన మార్కండేయ మహర్షి వారు జ్ఞానం ఏమాత్రము లేని వాళ్ళు వీధి వెంబడి తిరిగి బ్రహ్మోపదేశం చేస్తాము, మేమంతటి వాళ్ళము అని ప్రవచనాలు చేస్తామని చెప్పి చెబుతూ ఉంటారని చెప్పి భారతంలో అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి సమయంలో ధర్మరాజు వారికి వివరిస్తారు. నాకు కొంతకాలం ఇవన్నీ చూస్తుంది ఇదే కనిపిస్తుంది. జనాలకి ఈ మాత్రం కొంచెం కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదా, వినే వాళ్ళకి చిన్న చిన్న విషయాన్ని కూడా మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఇవాళ మీరు అడిగారు ఈ రకంగా అంతేనమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక మీరు ఏదైనా పెట్టుకోండి, మెడలో వేసుకునేవి ఏవైనా పర్వాలేదండి, మెడలో అయితే వేసుకోవచ్చు విగ్రహాలు ఏదైనా మెడలో వేసుకోవచ్చమ్మా. మొన్నటి వరకు నా మెడలో ఇంత లక్ష్మీనారాయణ వారి రూపు ఉంది, వేసుకుంటా. మెడలో వేసుకున్నటువంటిది ఏదైనా మీరు వేసుకోండి. చేతికి ఉంగరాల విషయంలో అది బహుశా మీకు ఏదైనా రాత్రిపూట నిద్రలో ఇలా చేయి తగిలి పెరిగిపోతుందేమో అనుకుంటే రాత్రిపూట తీసి పక్కన పెట్టండి. లేదు, సాంసారిక జీవితంలో ఉన్న మెడలో వేసినటువంటి దానికి దోషం లేదు, అది విషయం. ఎందువల్ల అంటే మెడలో వేసేటువంటిది మంగళసూత్రం ప్రధానమైనటువంటిది. నీకు కుటుంబ జీవితం ఏదైనా రావాలంటే అదే ప్రధానం, దానికి లేని దోషం ఇంకా దేనికి ఉంటుంది? చిన్న విషయాలు మనం గమనించాలి. కాబట్టి ప్రతిదీ కూడా దానికి బలాన్ని చేకూర్చేవి. నువ్వు మెడలో ఒకటి ఎందుకు వేసుకున్నావు, దానివలన నువ్వు వృద్ధి కలగాలి. నువ్వు వృద్ధి కలగాలంటే నీ మాంగళ్యానికి బలం రావాలి. నీ మాంగళ్యానికి బలం రావడం అంటే అతను క్షేమంగా ఉండటమే కదా. అంటే ఎందుకు వేసుకోవాలి? హృద్రోగం మమ సూర్య హరిమానం జనాశయ. ఈ మెడలో ఒక పదార్థం, అది మాలగా చైతన్య వేసుకోవడం వలన 10 రకాలైన శక్తులు లోపలికి వెళ్ళి ఆ స్త్రీకి మాంగళ్య బలాన్ని పెంపొందిస్తుందమ్మా. ఆ స్త్రీకి మాంగళ్య బలం పెరిగింది అంటే అతను దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నట్టేగా, అతనికి ఎలాంటి అనారోగ్యం లేనట్టేగా. దానికోసమే స్త్రీలు మెడలో వేసుకోవాలి. పురుషులు కూడా మెడలో మాల వేసుకుంటారు. వాళ్ళు ఏ అనుష్ఠానం చేసినా తీయరు. వాళ్ళు ఎందుకు వేసుకుంటూ ఉంటారు అని అంటే వాళ్ళు చేసేటువంటి నిత్యానుష్ఠానం అనేటువంటిది కుటుంబ వృద్ధికి పనిచేస్తుంది. లేదు, అనుష్ఠానంతో ఉండేది ఒక మాల వేసుకున్నారు, సూర్యకాంతి నుంచి అది శక్తిని తీసుకుంటుంది. మాల ఏదైనా సరే సూర్యకాంతి నుంచి శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తి కుటుంబానికి వృద్ధి చూపిస్తుంది. సో ఈ ఇద్దరూ కూడా మెడలో ధరించడం వలన ఆ కుటుంబం అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది, ఇబ్బందులు లేకుండా. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి. మినహాయిస్తే దేవుడు ఉంగరాలు చేతిలో పెట్టుకోవడం ఇటువంటివి కొన్ని నిషేధించడం మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. అదే ఈ మధ్య అవే చూస్తారు. సింహం లాంటివి ఒకటి పెట్టుకుంటున్నారు గురువు గారు. మీరు బొమ్మలు ఏవైనా పెట్టుకోండి అమ్మా. సింహం లాంటి పర్వాలేదు, ఇక బొమ్మ అనేటువంటిది ఏదైనా పెట్టుకోండి. తాబేలు పెట్టుకుంటున్నారు, పర్వాలేదా? దేవుడి విగ్రహాలు మాత్రమే వద్దు, రూపులు ఏవైతే ఉన్నాయి అలాగే గురుగారు. బొమ్మలు అంటే ఆకృతి, కేవలం సింహం పెట్టుకుంటే మీరు సింహం మొహం మాత్రమే పెట్టుకుంటారు, సింహం మాత్రం పెట్టట్లేదు కదా. కాకపోతే ఏమిటి అంటే ఏదన్నా పేర్లు అక్షరాలు లేదంటే మామూలుగా రింగ్స్ తప్పితే ఏదైనా పెట్టుకుంటున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీరు వెళ్ళేటువంటి గమనాన్ని చూసేటువంటి విధానాన్ని అనుసరించి ఎందుకు అనకూడదు. కానీ పేకాట ఆడే వాళ్ళని చూశాను, ఇట్లా తగిలిచ్చాడతాడు. ఇంకేం చెప్తామండి వాళ్ళకి మనము?
ఇలా కళ్ళగద్దుకుంటాడు, ఆ ఉంగరాన్ని పేకకి తగిలిస్తాడు, ఇలా ఆడతాడు, ఆట పోతుంది, అదే ఉంగరం తీసుకెళ్ళి తగ్గట్టు పెడతాడు. దేవుడా. ఇంకా ఇంతకు మీద నేను చెప్తే బాగోదమ్మా. ఇంకా కాబట్టి ఏదైనా చేసేటువంటి పని మనకు వృద్ధి తీసుకురాకపోయినా నష్టం లేదు, కానీ వినాశనం తేవద్దు. నష్టపోయేటువంటిది, ఇబ్బందులు పడేటువంటిది మనకు లేకపోతే చాలు. వృద్ధికి వెళ్ళిపోవాలి, కోట్ల రూపాయలు సంపాదించాలని ఆశ వద్దు. ఉన్నదానికి దెక్కకుండా ఉంటే చాలు కోరుకోండి ఇటువంటి పాటల వల్ల. అంతే. ధన్యవాదాలు గురుగారు.